భారత్లో ఒకరికి ముగ్గురు ఇల్లీగల్ అఫైర్స్. లైంగిక భాగస్వాముల సంఖ్యలో చివరి స్థానంలో మన దేశం. సగటున 14 మందితో టాప్లో టర్కీ, 2-3 స్థానాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. వరల్డ్ పాపులేషన్ రివ్యూ 2026 నివేదికలో వెల్లడి. గమ్మతైన విషయాలు వస్తున్నాయి రాబోయ్. గమ్మత్ కదా ఇది. టర్కీ దేశంలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ 14 మందితో సంసారం చేస్తున్నారంట. ఇక సంసారం అనాలన్నా, దాన్ని వ్యభిచారం అనాలన్నా, లేదంటే కామ కోరికలు అనాలో అర్థం కాదు. మన దగ్గర ముగ్గురు అంట. ఇటీవల ఒక బుల్లితెర నటి తన బాడీ కౌంట్ 5 అని చెప్పడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాడీ కౌంట్ అంటే ఒకరు ఎంతమందితో లైంగిక సంబంధం కలిగి ఉన్నారో తెలిపే సంఖ్య. సింపుల్గా చెప్పాలంటే లైంగిక భాగస్వాముల సంఖ్య. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎంతమందితో సెక్సువల్ రిలేషన్షిప్ కలిగి ఉంటారు అనేది వ్యక్తిగత అంశం. కానీ ఏ దేశాల్లో ప్రజలు సగటున ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉంటారనే విషయంపై అమెరికాకు చెందిన మనసునే ఉన్నది. ఇంకా ముక్కు పొడుగుండే పిల్లనేగా మొన్న అన్నది. ఆమె పేరెందుకు కానీ ఏడుందిరా చెందిన స్వతంత్ర సంస్థ గ్లోబల్ పాపులేషన్ రివ్యూ ఏటా యావరేజ్ నెంబర్ ఆఫ్ సెక్సువల్ పార్ట్నర్స్ బై కంట్రీ పేరిట ఒక నివేదికను విడుదల చేస్తుంది. అలా ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో సర్వే చేసి ఈ ఏడాది 2026 విడుదల చేసిన నివేదిక ప్రకారం గ్లోబల్ యావరేజ్ అంటే ప్రపంచ సగటు 9 కాగా ఈ జాబితాలో టర్కీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశంలో ఒక వ్యక్తి సగటున అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా 14.5 అంటే 14 నుంచి 15 మందిని భాగస్వాములను కలిగి ఉన్నట్టు ఈ నివేదికలో పేర్కొంది. దాని ప్రకారం టర్కీ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా అంట 13 మంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. న్యూజిలాండ్ 13.3, ఆస్ట్రేలియా అయితే 13.2 న్యూజిలాండ్ అంట. సగటున 10 మందికి పైగా భాగస్వాములను కలిగి ఉన్న ఆ దేశాల జాబితాలో టాప్ 3 దేశాలతో పాటు ఐస్లాండ్, దక్షిణాఫ్రికా, ఫిన్లాండ్, నార్వే, ఇటలీ, స్వీడన్, స్విట్జర్లాండ్ తదితర 20 దేశాలు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 10.7 సగటున 12వ స్థానంలో ఉంది. బ్రిటన్ మీన్స్ యునైటెడ్ కింగ్డమ్ 9.8 సగటుతో 21వ స్థానంలో ఉన్నాయి. అమెరికాలోని ప్రాంతాలను బట్టి కూడా మార్పులు ఉంటాయి. ఉదాహరణకు లూసియానా రాష్ట్రంలో సగటున 15.7 ఉంటే ఒక్కొక్కరికి 15 మంది అంట సెక్సువల్గా పాల్గొనడానికి. సాంప్రదాయాలు ఎక్కువగా పాటించే యూటా రాష్ట్రంలో ఈ సగటు 2.6 మాత్రమే కావడం గమనార్హం. ఇక మన దేశం గద్దాం పట్టు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా దేశాలలో ముఖ్యంగా భారతదేశంలో ఈ బాడీ కౌంట్ అత్యంత తక్కువగా నమోదైంది. సర్వే నిర్వహించిన దేశాలన్నింటిలోకి భారత్ చివరి స్థానంలో నిలిచింది. భారతీయులు తమ జీవిత కాలంలో సగటున 3 లైంగిక భాగస్వాములనే కలిగి ఉంటున్నట్లు నివేదిక వెల్లడించింది. భారతదేశంలో వివాహ బంధానికి, కుటుంబ వ్యవస్థకు సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉండడం, సాంప్రదాయాలు కట్టుబాట్లు పాటించడం, పెళ్లికి ముందు లైంగిక సంబంధాలకు భారతీయ సమాజంలో ఆమోదం లేకపోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. ఇప్పుడు స్టార్ట్ అయింది కో లివింగ్ హాస్టల్స్, లివింగ్ రిలేషన్షిప్ వచ్చిన తర్వాత ఇప్పుడు విపరీతంగా అయింది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత చేస్తే మన టాప్ పొజిషన్కి వస్తాం. ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఇండియాలోనే కాదు, ఆసియాలోను పలు ఇతర దేశాల్లోనూ కనిపిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. హాంకాంగ్ 3.7, వియత్నాం 3.2, చైనా 3.1 వంటి ఇతర ఆసియా దేశాల్లో కూడా ప్రజలు సగటు లైంగిక భాగస్వాముల సంఖ్య 4 కంటే తక్కువగానే ఉంది. సామాజిక నిబంధనలు, కట్టుబాట్లే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. భౌగోళిక పరిస్థితులు, స్థానిక సంస్కృతులు, మతపరమైన నమ్మకాలు, సెక్స్ ఎడ్యుకేషన్ వంటి అంశాలు ఆయా దేశాల ప్రజల లైంగిక అలవాట్లను శాసిస్తున్నాయని ఆ నివేదికలో స్పష్టం చేసింది. మొత్తం మీద సగటున ఒక్కొక్కరు సెక్సువల్గా పాల్గొనేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా టర్కీ దేశంలో 14.5 మంది ఉన్నారంట. ఒక్కొక్కరికి అమ్మాయికో 14 మంది, అబ్బాయికో 14 మంది సగటున. టర్కీ. ఆస్ట్రేలియా 13 మంది ఉన్నారంట, 13 మంది. న్యూజిలాండ్ 13 మంది, ఐస్లాండ్ 13 మంది, దక్షిణాఫ్రికా 12 మంది, ఫిన్లాండ్ 12 మంది, నార్వే 12 మంది, ఇటలీ 11 మంది, స్వీడన్ 11 మంది, స్విట్జర్లాండ్ 11 మంది. ఇక మన భారతదేశంలో ఒక్కరికి 3 ఉన్నారంట. అమ్మాయికి 3, అబ్బాయికి 3. అట్లానే అందరూ అని చెప్పట్లేదు, సగటున యావరేజ్గా తీసుకుంటున్నారు.
ఇప్పుడు వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు, రోజుకు 10 మంది దగ్గరికి పోతారు అవసరం అనుకుంటే. ఇక ఓయో రూమ్లో వచ్చిన కాడ నుంచి పోరగాళ్ళు పోరీలు అందరూ అన్నకే పోతున్నారు సగం మంది. నేనే చెప్పినా కదా, ఒక 14 ఇయర్స్ అమ్మాయి ట్రాప్ అయింది, అట్లా 4 అమ్మాయిలు ట్రాప్ అయ్యాను. ఆ 4తో నిన్న మాట్లాడిన, కళ్ళకు నీళ్ళు వచ్చే సంఘటనలు.